ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. కర్నూలు నగరం చిత్తరి వీధిలోని కేశవరెడ్డి పాఠశాలలో సీట్లు కేటాయించకుండా పిల్లలను వెనక్కు పంపుతున్నారని యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యను అందించాల్సిన ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మారుస్తున్నాయని మండిపడ్డారు. మేము ఆన్ టైం మాకు రిపోర్ట్ 7-6 జూన్ లోపల మాకు అడ్మిట్ కావాలి, మీరు లేకపోతే క్యాన్సిల్ అయిందని మెసేజ్ వచ్చింది కేశవరెడ్డి స్కూల్లో. మేము అలాగే ఆన్ టైంలోనే రిపోర్ట్ చేసాము. వాళ్ళు మన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటారు ఏదో కోడ్ రావాలంటే మీ పాపకి కేవీఎస్ కార్డ్ కోడ్ రావాలంటే మీరు 3500 పే చేయమని చెప్పారు. సరే అని పే చేసాము. బట్ పాప ఏమో 50 డేస్ స్కూల్కి కూడా వచ్చింది. ఇప్పుడు మండే మాకు మేము మళ్ళీ మెసేజ్ స్కూల్ నుంచి వచ్చింది, కాల్ వచ్చింది, మీ పాపకి ఆర్టీ యాక్ట్లో క్యాన్సిల్ అయిపోయింది, మీ పాపని ఫీజు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎలా క్యాన్సిల్ అయ్యింది, మీరు అప్లై చేయలేదా ఏంటి అని ఇలా క్వశ్చన్ చేసాం. మాకైతే చేసాం, మేము ప్రాసెస్ ఏం చేయాలో ఆ మొత్తం ప్రాసెస్ మేము చేసాము. మీరు ఏంటి డిఓ ఆఫీస్కి మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఏం కోరుతారమ్మా? నాకు మా పాపకి ఫస్ట్ లాటరీలో కేశవరెడ్డి స్కూల్ వచ్చింది, నాకు కేశవరెడ్డి స్కూల్లోనే అడ్మిషన్ కావాలి. క్యాన్సిల్ ఎలాగ అయ్యింది, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే మేమేం చేయాలి? ఈరోజు మన కర్నూలు జిల్లాలోని పాత బస్టాండ్లో ఉన్న కేశవరెడ్డి స్కూల్లో 11 సీట్లు, కేశవరెడ్డి స్కూల్లో 15 సీట్లు అలాట్ అయితే ఆ 15 సీట్లకు గాను ఏ ఒక్క సీటు కూడా విద్యార్థులను తీసుకోకుండా ఆ మేనేజ్మెంట్ ఆ సీట్లను క్యాన్సిల్ చేసింది. మాకు వద్దు ఇవని. ఈరోజు ఆ సీట్లు కేటాయించిన విద్యార్థుల తల్లిదండ్రులతో 6,000 రూపాయలు బుక్స్ ఫీజు కట్టించుకొని, అలాగే 3,500 ఫీజు కట్టించుకొని ఒక 10-15 రోజులు స్కూల్కి వచ్చిన తర్వాత మాకు ఈ ఫీజు సరిపోదని ఆ సీట్లను క్యాన్సిల్ చేసింది. అంటే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు, వాళ్ళు ప్రభుత్వ బడిలో చదవాలి, మా కార్పొరేట్ బడిలో వాళ్ళు పనికిరారు అనే ఉద్దేశంతో ఆ సీట్ క్యాన్సిల్ చేసింది.